డబుల్ ఇంజిన్ సర్కార్గా బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావటం హర్షణీయమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తృణమూల్ కాంగ్రెస్ స్థానిక బెంగాలీలపై దౌర్జన్యాలకు పాల్పడిందని ఆరోపించారు. గత 10 ఏళ్లలో బెంగాల్లో దీదీ ప్రభుత్వం చేయని అరాచకం లేదన్నారు కిషన్ రెడ్డి. మమతా బెనర్జీ నేతృత్వంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి గుండాల రాజ్యంగా వాళ్ళ కనుసైగల్లో ప్రభుత్వ అధికారులు గత 15 సంవత్సరాలుగా పనిచేశారు. పెద్ద ఎత్తున లక్షలాది మందిని బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళను ఓటర్ లిస్టులో పేర్లు నమోదు చేసి వాళ్ళకు ఆధార్ కార్డులు ఇప్పించి, రేషన్ కార్డులు ఇప్పించి, బ్యాంకు లోన్లు ఇప్పించి, ప్రభుత్వ పథకాలు అందజేసి పూర్తిగా స్థానికంగా ఉన్నటువంటి బెంగాలీల మీద దాడులు చేయడము, దౌర్జన్యాలు చేయడము, మహిళల మీద మానభంగాలు చేయడము, మహిళలను ఎత్తుకెళ్ళపోవడము, మహిళలను మత మార్పిడి చేసి పెళ్లిళ్ళు చేసుకోవడము ఈరోజు బెంగాల్లో గత అనేక రోజులుగా నడిచింది. అందుకే ఈరోజు బెంగాల్ ప్రజలు ఏ రకంగా మమతా బెనర్జీకి, టీఎంసీ పార్టీకి మరి గుణపాఠం నేర్పారో ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పూర్తిగా ఒక కేరళ తప్ప పూర్తిగా కనుమరుగైపోయింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏ రకంగా ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం, ఎందుకంటే బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పరిపాలించాలి. ఈరోజు కాంగ్రెస్ ఓడిపోయినటువంటి తమిళనాడులో కానీ, ఈరోజు కాంగ్రెస్ ఓడిపోయినటువంటి పశ్చిమ బెంగాల్లో కానీ, అస్సాంలో కానీ అనేక సంవత్సరాలుగా వాళ్ళ పార్టీ రాజకీయాలు చేసింది. ఈరోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలో ఏ రకంగా తుడిచిపెట్టకపోతుందో మనం చూస్తాం.